ఎక్కడికి రౌడీ కూడా షార్ట్ వీడియో కోసం అని చెప్పి వచ్చాము. చాలా మీకు కూడా చూపిద్దాం ఎలా ఉంటుంది ఏంటా అని వీడియో తీసుకున్నాం. చూపించాము. చాలా బాగుంటుంది, రుచిగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఏంటమ్మా భలేగుందిరా నీ టోపీ. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ చలికాలంలో లెగాలంటే పెద్ద టాస్కే అండి. కాకపోతే పిల్లలు ఉన్న వాళ్ళైతే అలారం లేకపోయినా ఆటోమేటిక్ గా లెగుస్తారు. ఎందుకంటే వాళ్ళు లెగుస్తారు కాబట్టి మనం ఆటోమేటిక్ గా లెగుస్తాము. ఈరోజు టిఫిన్ లో స్పెషల్ వచ్చేసి అత్తమ్మ ఇడ్లీకి వేసారు. చట్నీకి పచ్చిమిరపకాయలు తెమ్మంటే ఆయన చూడండి అరగంట నుంచి లేపుతుంటే ఇప్పుడు లెగిసారు. తేకుండా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు. అలాగే ఏమనాలి చెప్పండి. మ్యాచ్ అంట. పొద్దున్న లేచిన వెంటనే ఎవరన్నా అటు తిరగడమో వెళ్ళడమో లేదా వాటర్ తాగడం చేస్తారు. ఇంక ఈయనేమో కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు. జున్ను అండ్ మహి యాజ్ యూజువల్ వాళ్ళ రొటీన్ లో అయితే ఉన్నారు. మార్నింగ్ క్యాప్స్ పెట్టుకుని ఉంటారు, కాసేపు చల్లగా ఉంటుంది కదా. ఓయ్ బూచాడా, బుజ్జి బూచాడా, భలేగుందిరా నీ టోపీ. ఇది వాళ్ళ అన్న టోపీ, చిన్నప్పుడు జున్ను టోపీ అనమాట. ఇంకా అలా ఉంచాము. మహికి నెక్స్ట్ పుట్టే వాళ్ళకి బాగుంటుంది, సరిపోతుందని ఇప్పటికి యూజ్ అయింది ఈ టోపీ. ఏ జున్ను బయటకు వెళ్తావా? సరే వెళ్ళు. తాత ఎక్కడున్నారు? తాత లోపల ఉన్నారు కదా. రమ్మని చెప్తున్నావా? జున్ను నాని పేరేంటి? జున్ను నాని బయట కూర్చున్నారులే. నాని పేరేంటో చెప్పు. నానియా? నమా అంట. ఈరోజు టోపీలు మారాయి, వెరైటీగా ఉన్నాయి రెండు. మా మహీద్ అయితే మరి అసలు అన్న టోపీ. ఇది ఎప్పుడుదంటే జున్నుకి పుట్టెంట్రికలు తీర్చాము, అప్పుడు కొన్నాం. ఇది కరెక్ట్ గా ఆ ఏజ్ లోనే వీడికి ఇప్పుడు పెట్టాం. జున్ను తల ఏంటంటే కొంచెం వీడి తల చిన్నగా ఉంటుంది. జున్ను తల కరెక్ట్ సరిపోయింది. ఇది కొంచెం పెద్దదైపోయి ఆల్రెడీ పెట్టి ఉంచాం కదా చాలా సార్లు. మా మను అను, మను నాని అను అండ్రా. మను నాని అను. నాని నమా, నాని నమా అంట. రమణనా అంట. అబ్బా అబ్బా ఏంటిది? బయటకి ఎక్కడికి వెళ్దాం? ఎప్పుడు బయట వెళ్దాం వెళ్ళకూడదు. ఏంటమ్మా మహికి ఇచ్చావా? ఏమిచ్చావు మహికి? ఏ మహి ఏందన్నా ఆ డ్రెస్ ఏంటి అలా చేసుకున్నా? గుడ్డు బాష్. మహి ఇప్పుడే పాలు తాగాడు. అమ్మో అసలు భయం లేదు. మంచం వేసేసాము, ఈరోజే వేసాము. ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా బాగా. సో గచ్చుది పరుపుకి ఆ చెమ్మంతా అంటేస్తుంది. సో అందుకే జలుబు చేస్తుంది అని చెప్పి ఇంక ఈరోజే ఆయన నువ్వు మావయ్య మంచం ఫిక్స్ చేస్తారు. పాలు తాగేసిన తర్వాత దిగుతాడా లేదా పడిపోతాడా అని చెప్పి అలా నుంచి చూస్తున్నాము. అప్పుడే వీడియో ఆన్ చేసా, ఈలోపు ఆయన వచ్చి పట్టేసుకున్నారు. భయం ఉంది కొంచెం కదా, భయం ఉంది కదా కొంచెం. అంటే అక్కడ ఉండి చూస్తున్నాడు, పరిగెడుతూ ఉంటాడు కదా. ఇంక ఇక్కడ పెట్టారు ఆయన. కావాలని సైడ్ నుంచి ఇలా వెళ్తాడు కరెక్ట్ గా. ఇక్కడ ఒకటి మెయిన్ వాడు పరిగెత్తేదైతే ఇదిగోండి, ఇక్కడ ఒకటి పద్దాక వంటగదిలోకి వస్తాడు. అట్నుంచి అలా వచ్చి ఇటు సైడ్ నుంచి వస్తాడు. సో అందుకే ఇక్కడ ఒకటి ఇంకా టీపాయ్కి అయితే పెట్టేసాము. టీపాయ్కి 4 వైపులా పెట్టాం. మహి కూడా ఎక్కువ టీపాయ్ దగ్గర నుంచి ఉంటున్నాడు. సో అందుకే ఇవైతే బాగానే పనిచేస్తున్నాయి. నిన్నే పెట్టాము.
ఎక్కడికి వచ్చేసావు? పాక్కుంటా. ఐ ఐ ఐ ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికి? రౌడీ రౌడీ రౌడీ. మహిరాంష్ బంగాళం రౌడీ బుజ్జి. పడుతావు అదిగో అలా పరిగెడుతూ ఉంటాడు, ఏదో తగిలించుకుంటూ ఉంటాడు. వాళ్ళ తమ్ముడేమో ఇక్కడ డాన్సులు వేసేస్తున్నాడు. మహి కట్టెన్తో ఆటలొద్దు. నిన్నైతే అలాగే పడిపోయాడు. ఆ కట్టెని పట్టుకుని డాన్స్ వేస్తూ వెనక్కి పడ్డాడు. ఇంకంతే గుండు ఠమా అయింది. అదిగోండి ఇప్పుడు కూడా. అత్తమ్మ మామయ్య ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నాం. మామయ్య ఏమో వెల్లుల్లిపాయలు ఒలుస్తున్నారు. దేనికి అత్తమ్మ వెల్లుల్లిపాయలు? జున్నుకి నీకు ఎల్లుల్లిపాయ గసగసాలు కూర, మాకేమో తలకాయ మాంసం. ఎందుకంటే నువ్వు నేను తిన్నాను కదా, అది వండుతున్నా. ఆ రెసిపీ ఒకసారి చూపిస్తా. ఎల్లుల్లిపాయ గసగసాలు బాగుంటుంది. డెలివరీ అయిన తర్వాత ఎక్కువ చేసేవాళ్ళు అత్తమ్మ. నానేసుకొని ఇలాగ పేస్ట్ చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. ఇంకా మామూలుగా ఉల్లిపాయ అది నార్మల్ కర్రీ ఎల్లుల్లిపాయ కూడా వేసి ఇది కూడా వేసి నూనె పైకి వచ్చేదాకా వేసుకొని కొద్ది వాటర్ వేసుకోవాలి. మామూలు కారం ఉప్పు అది మామూలే, కానీ చాలా బాగుంటది, మంచిది కూడా. అవును, ఎక్కువ చేసేవాళ్ళు మంచిది, బలమైంది. వెల్లుల్లిపాయలు కూడా తింటే మంచిది కదా. ఎక్కువ మామూలుగానే కాకుండా ప్రతి కూరలో కూడా వేస్తారు. ఫ్రై కూరలో కూడా ఎక్కువ వెల్లుల్లిపాయలు వేస్తారు. రేటు ఇప్పుడు ఎంత 400 కేజీ అయినా కూడా వేస్తారు. అత్తమ్మ అయిపోయిందా కర్రీ? జున్ను కాకలేస్తుంది. అయిపోయిందమ్మా, జున్ను కర్రీ అయిపోయింది. జున్ను తినేది ఎల్లుల్లిపాయ గసగసాలు. వావ్, చాలా బాగుంటుంది, రుచిగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఒకసారి చూపిస్తాను. నేనైతే అన్నం కొంచెం వేసుకుని కూర ఎంత కలుపుకుని తింటాను. ఇంత కూరతో చక్కగా అమ్మ తినేయచ్చు. అవును, ఈ మా కూర అవుతుంది, వండుతున్నారు. మా కూర ఉడుకుతున్నారు. నేను తినను కాబట్టి ఇంకా గసగసాల కర్రీతో తింటా నేను. జున్నుకి ఇప్పుడు అన్నం పెట్టాలి. ఇప్పుడు వచ్చి ఈవినింగ్ 4 అవుతుంది. పొలాలు అయితే చూడడానికి వెళ్తున్నాయి. ఎప్పుడు ఇటు సైడ్ రాలేదు. ఒకసారి మొత్తం ఒకసారి అలా అందాలు అన్ని చెక్ చేసుకుందాం, చూసుకుందాం అని చెప్పేసి ఇటు వస్తున్నా. ఇల్లు వచ్చేసి అది ఇల్లు వాకబుల్ డిస్టెన్స్ లో పొలాలు. ఇప్పుడు దాకా రాలేదు, ఇన్ని రోజులు ఉన్నా కానీ ఈ రోజుకి కుదిరింది. అది కూడా షార్ట్ వీడియో కోసం అని చెప్పి వచ్చాము. సో అలా మీకు కూడా చూపిద్దాం ఎలా ఉంటుంది ఏంటా అని వీడియో తీస్తున్నా. చూపించి భలే ఉన్నాయి చిల్లు. మంచి హారర్ ఫిల్మ్ చేయొచ్చు. ఇలా పొలాల్లో ఇల్లు కూడా కట్టుకుంటే భలే ఉండిద్ది కదా. భలే కట్టుకున్నారు ఇల్లు అయితే. మరీ దగ్గరగా ఉంటాయి, అసలు ఏం కనిపించకుండా. ఒకసారి అలాగే నుంచోండి. జున్ను ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడమ్మా. టైం వచ్చేసి 6 అవుతుంది. మహి మాత్రం ఈరోజు ఏంటో అంత పడుకోలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. మేము వీడియోస్ చేద్దాం కదా, పడుకున్నాడు కదా అనుకున్నాము. ఈలోపే లేచాడు. ఇంకా మావయ్య కాసేపు చూసుకున్నారు. మేము కింద వీడియోస్ చేసి వచ్చామన్నమాట. కంప్లైంట్లు ఇస్తున్నానంట. చూడండి అరుస్తున్నాడు. అవును, జున్ను కూడా పడుకోలే. మాతో పాటు ఇందాక క్లిప్స్ లో చూసుంటారు కదా, అరటి తోటలకు వచ్చాడు మాతో పాటు. ఇంకా వీడియోస్ చేశాడు. తాత పక్కలో బజ్జింటావా? సరే బజ్జిందు. మమ్మీ మోని వద్దా? సరే వద్దులే. తాత ఊరెళ్తారు, అప్పుడు ఏం చేస్తావు చెప్పు. వద్దా? ఇప్పుడు బాలయ్య కావాలా? డాడీ కావాలా నీకు? ఐ ఐ ఐ ఐ మహి. కొంచెం మంచం వేస్తేనే ప్లేస్ ఎక్కువ వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. పరుపు అనుకోండి, అక్కడి నుంచి చివరి దాకా వేస్తాం కదా, మొన్నటి దాకా ప్లేస్ ఉన్నా కానీ ప్లేస్ లేనట్టు అనిపించింది. అరవకు, కొంచెం పరుపు వేసేదే మంచం వేసేస్తే ఫ్రీగా ఉన్నట్టు ఉంది. గుగ్గు గుగ్గు గుగ్గు. ఇంకా మధ్యాహ్నం పిల్లలు పడుకోలేదు కదా, త్వరగా తినేసి అయితే పడుకున్నారు. మేము కూడా రెస్ట్ తీసుకున్నాము. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాం గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.